మహా న్యూస్ ఛానల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన కేసులో అరెస్టైన బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సహా 14 మందికి బెయిల్ మంజూరైంది. కేటీఆర్పై తప్పుడు వార్తా కథనాలు ప్రసారం చేస్తూ అసభ్యకర థంబ్నెయిల్స్తో మీడియాలో పెట్టిన మహా న్యూస్ ఛానల్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్వి నాయకులు నిరసనకు దిగడంతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కేటీఆర్ పై తప్పుడు వార్తా కథనాలు ప్రసారం చేస్తూ అసభ్యకర థంబ్నెయిల్స్తో వీడియోలు పెట్టిన మహా న్యూస్ ఛానల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన కేసులో బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్ సహా 14 మందికి బెయిల్ మంజూరైంది. ఈ ఘటనపై బీఆర్ఎస్వి నేతలు, కార్యకర్తలపై పోలీసులు హత్యాయత్నం సహా 9 సెక్షన్లను నమోదు చేసి ఆదివారం నాంపల్లి క్రిమినల్ కోర్టు జడ్జి నివాసంలో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కేసు విచారణ సందర్భంగా బెయిల్ మంజూరు చేయాలని బీఆర్ఎస్వి నేతల తరఫున న్యాయవాది కోరారు. పోలీసులు అభ్యంతరం తెలుపుతూ అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి రిమాండ్ విధించాలని, కస్టడీకి ఇవ్వాలని కోరారు. పోలీసుల అభ్యర్థనల్ని న్యాయమూర్తి తిరస్కరించారు. మొత్తం 14 మందికి బెయిల్ మంజూరు చేయడంతో విద్యార్థి విభాగం నేతలు విడుదలయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతూ వేధిస్తున్నదని, కేసులకు భయపడకుండా ప్రజల తరపున గొంతెత్తుతూనే ఉంటామని బీఆర్ఎస్వి నేతలంతా స్పష్టం చేశారు. మహా న్యూస్ ఛానల్ వద్ద బీఆర్ఎస్ శ్రేణుల నిరసన కేసులో బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అరెస్టు సందర్భంగా తెలంగాణ భవన్లో చోటు చేసుకున్న ఉద్రిక్తతలపై కూడా బంజారాహిల్స్ పోలీసులు మరో కేసు పెట్టారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ను అరెస్టు చేయకుండా తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో తెలంగాణ భవన్లోకి పెద్ద సంఖ్యలో పోలీసులు ప్రవేశించేందుకు యత్నించారు. అక్కడున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ప్రతిఘటించారు. అనంతరం పోలీసులు గెల్లు శ్రీనివాస్ను బలవంతంగా అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెలంగాణ భవన్ వద్ద తమ విధులకు ఆటంకాలు కల్పించారంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ తాతా మధు, నేతలు అభిలాష్ రావు, పావని గౌడ్, సునీత, పలువురు కార్యకర్తలపైన BNS 132, 292 రెడ్ విత్ 35 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మహా న్యూస్ ఛానల్ వద్ద బీఆర్ఎస్వి కార్యకర్తలు నిర్వహించిన నిరసనలో ఆఫీస్ అద్దాలు పగిలితే హత్యాయత్నం కేసు నమోదు చేయడం దారుణమని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో అనేక అరాచకాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. మహిళల్ని కించపరిచేలా ప్రత్యర్థి పార్టీల నేతలను టార్గెట్ చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఇంట్లోని మహిళలు కూడా ఆయన్ను తిరస్కరించే రోజు దగ్గరలోనే ఉందని తెలిపారు. అక్రమ కేసులకు బీఆర్ఎస్ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లోకి సెర్చ్ వారెంట్ లేకుండా ప్రవేశించడమే కాకుండా అడ్డుకునేందుకు యత్నించిన బీఆర్ఎస్ నేతలపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయడం దారుణమని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు విని లెక్కకు మించి కేసులు నమోదు చేస్తున్న పోలీసులు తమ తీరును మార్చుకోకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.